డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. వదినా, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి బాగా వేడవ్వాలి. చైనీస్ ఫుడ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అయ్యో, నాకు చాలా ఇష్టం వదినా. అండ్ స్పెషల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆహాహా, 9 గంటలకో 10 గంటలకో సడన్గా గుర్తొస్తుంది ఏం తినాలనిపిస్తుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్. అంత ఇష్టం నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే. అండ్ ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ నార్మల్గా చేసే వాళ్ళకి నేను చేసేదానికి కొంచెం అయినా డిఫరెంట్ ఉండాలి కదా, అందుకనే డబల్ ఎగ్ చెప్పడానికి డబల్, కానీ నేను ట్రిపుల్ ఎగ్ చేస్తున్నాను అనమాట. ట్రిపుల్ ఎగ్ వేయబోతున్నాను. ఇది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, అయ్యో రామా, ట్రిపుల్ కాదు వదినా, రైస్కి ట్రిపుల్ ఎగ్గే, కానీ ఇంకొక ఎగ్ ఉంది. అది ఆఖరికి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి 4 గుడ్లు వాడుతున్నా. ఎలా వాడుతున్నా అనేది చూసేయండి. బాగా వేడెక్కింది. ఇందులో పైనుంచి కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్, వదినా. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక బౌల్లో 3 గుడ్లు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, బాగా బీట్ చేసుకోవాలి. బాగా కాగుతున్న నూనెలో బీట్ చేసుకున్న ఎగ్ని వేసేయాలి. ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలి. ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ని ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన బీన్స్, డైమండ్ షేప్లో తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపొరక, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాస్మతి అన్నాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా అరోమాటిక్ పౌడర్, కొద్దిగా లైట్ సోయా సాస్, కొద్దిగా వెనిగర్,
కింద భాగం. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వదినా, ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగిన ఉల్లి పొరక, అలాగే స్క్రాంబుల్డ్ ఎగ్, మంటలో వేగే వరకు మిక్స్ చేసుకోవాలి. వదినా, ఎలాగో స్టీమ్ రావడానికి 1 నిమిషం పడుతుంది కాబట్టి ఈ సామాగ్రి అంతా తీసేస్తా. వదినా, మంచిగా స్టీమ్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ప్లేటింగ్. ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఎగ్ని పెట్టేసుకోవాలి. దీని పైనుంచి అలా 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 స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక. ఆహాహా! డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసామంటే, ముందుగా కడాయిలో నూనె వేసి 1 ఎగ్ బ్రేక్ చేసి పెప్పర్, సాల్ట్ వేసి ఫ్రైడ్ ఎగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 గుడ్లు బ్రేక్ చేసి వేసి ఉప్పు వేసి బీట్ చేసుకొని నూనె వేసుకున్నాక కడాయిలో వేసి మిక్స్ చేసి స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ వేసి వేయించి కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి మిరియాల పొడి, అరోమాటిక్ పొడి, లైట్ సోయా సాస్, వినిగర్, ఉల్లి పొరక కింద భాగం వేసి కలిపి సన్నగా తరిగిన ఉల్లి పొరక, స్క్రాంబుల్డ్ ఎగ్స్ వేసి కొంచెం సేపు వేయించుకుంటే డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. పైనుండి ఫ్రైడ్ ఎగ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుంది.